నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదే సహాయ నిరాకరణ ఉద్యమం. దీన్ని మనం మామూలుగా చదివినట్టు కాకుండా ఒక 19 కీలకమైన ప్రశ్నల ద్వారా ఒక కథలాగా మొత్తం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అనాలిసిస్ మీ ప్రిపరేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, ఇక మొదలు పెడదాం. ఈ 19 ప్రశ్నలు కేవలం ప్రాక్టీస్ కోసం కాదు, వీటిని ఒక గైడ్గా వాడుకుంటూ ఈ ఉద్యమం ఎలా మొదలైంది, ఎలా సాగింది, చివరికి ఏమైంది అనే పూర్తి చిత్రాన్ని మనం మైండ్లో ఫిక్స్ చేసుకుందాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ఉద్యమం గురించి తెలుసుకోవాలన్నా దాని వెనుక ఉన్న కారణాలు అర్థం చేసుకోవాలి. ఆ ఎందుకు అనేది తెలిస్తేనే మనకు టాపిక్ మీద గ్రిప్ వస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉద్యమానికి దారితీసిన కారణాలనేవి ఎప్పుడూ హాట్ టాపిక్కే. సో మనం అక్కడ్నుంచే స్టార్ట్ చేద్దాం. ఈ టైంలైన్ ఒకసారి చూడండి. అంతా ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగిందో. 1909లో రౌలత్ చట్టం వచ్చింది. అంటే విచారణ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. దానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన వల్లే జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది. ఇక 1990 నాటికి ఖిలాఫత్ ఇష్యూతో హిందూ ముస్లిం ఐక్యతకు ఒక మంచి అవకాశం దొరికింది. ఈ సంఘటనలన్నీ ఒకదానిమీద ఒకటి పేరుకుపోయి ప్రజల్లో బ్రిటిష్ పాలనపై విపరీతమైన కోపాన్ని, అసంతృప్తిని పెంచాయి. అదంతా ఒక ప్రెషర్ కుక్కర్లా మారి సహాయ నిరాకరణ ఉద్యమం రూపంలో బయటకొచ్చిందన్నమాట. సరే, ఈ మొదటి ప్రశ్నను చూద్దాం. కింది వాటిలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి కారణం కానిది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటంటే: ఏ ఖిలాఫత్ సమస్య, బి ఉప్పు చట్టం, సి పంజాబ్లో జరిగిన అఘాయిత్యాలు, డి రౌలత్ చట్టం. సో ఏది కారణం కాదు? ఒక్కసారి ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉప్పు చట్టం. ఎందుకంటే సాల్ట్ లా అనేది చాలా తరువాత, అంటే ఒక 10 ఏళ్ల తరువాత 1930లో వచ్చిన శాసనోల్లంఘన ఉద్యమానికి కారణం. సహాయ నిరాకరణ ఉద్యమానికి మాత్రం ఖిలాఫత్, పంజాబ్ అట్రాసిటీస్, రౌలత్ యాక్ట్, ఈ 3 చాలా ముఖ్యమైన తక్షణ కారణాలు. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. మహాత్మాగాంధీ ప్రారంభించిన మొదటి ప్రజా ఉద్యమం ఏది? దీనికి సమాధానం సహాయ నిరాకరణ ఉద్యమం. అంతకుముందు గాంధీజీ చేసిన చంపారన్, ఖేడా లాంటివి కొన్ని ప్రాంతాలకే పరిమితం. కాని దేశవ్యాప్తంగా ఒక అఖిల భారత స్థాయిలో ప్రజలందర్నీ కలుపుకొని గాంధీజీ నడిపిన మొట్టమొదటి భారీ ఉద్యమం ఇదే. ఇది చాలా బేసిక్, కాని చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, కారణాలు తెలిసాయి. మరి ఈ ఉద్యమం అఫీషియల్గా ఎలా స్టార్ట్ అయింది? దీని వెనక ఉన్న కీలకమైన నాయకులు ఎవరు? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఉద్యమం యొక్క స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ కొన్ని కీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీటిపై డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్, ఉద్యమం స్టార్ట్ అయింది 1920లో. సెకండ్, దీనికి అధికారిక ఆమోదం లభించింది నాగ్పూర్ కాంగ్రెస్ సెషన్లో. థర్డ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కలకత్తా ప్రత్యేక సమావేశంలో దీన్ని వ్యతిరేకించిన సిఆర్ దాస్ గారే నాగ్పూర్ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ 3 పాయింట్లు చాలా చాలా ముఖ్యం. ఇది ఒక ఎమోషనల్ కాని ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. జాతీయ ఉద్యమంలో అతిపెద్ద నాయకుల్లో ఒకరైన బాలగంగాధర తిలక్ గారు ఈ ఉద్యమానికి తన పూర్తి మద్దతు తెలిపారు. కాని దురదృష్టవశాత్తు ఉద్యమం ప్రారంభమైన రోజే, అంటే ఆగస్టు 1, 1920న ఆయన మరణించారు. అందుకే ఆయన ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు, కానీ దాని ఫలితాల్ని చూడలేకపోయారు. సరే, సహాయ నిరాకరణ అన్నారు, బాగుంది. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం చేశారు? ప్రజలు ఎలా పాల్గొన్నారు? ఉద్యమం యొక్క యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. 1 సంవత్సరంలో స్వరాజ్యం, ఈ ఒక్క నినాదం చాలు ఉద్యమం యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడానికి. గాంధీజీ ఇచ్చిన ఈ పిలుపు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక కొత్త ఆశను, ఉత్సాహాన్ని నింపింది. ఇదే బ్రిటిష్ పాలనపై మన చివరి పోరాటం అనే నమ్మకంతో లక్షలాది మంది ఈ ఉద్యమంలోకి దూకారు. ఈ స్లైడ్ చూడండి. బహిష్కరణ కార్యక్రమం అంటే ఏంటో క్లియర్గా చూపిస్తోంది. 4 పిల్లర్స్ అన్నమాట. 1, బిరుదులు వదిలేయటం. గాంధీజీ తన కైసర్ ఏ హింద్ మెడల్ని వెనక్కిచ్చేశారు. 2, వృత్తులను త్యాగం చేయడం. సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ లాంటి పెద్ద పెద్ద లాయర్లు తమ ప్రాక్టీస్ని వదిలేశారు. 3, బ్రిటిష్ సంస్థలని బహిష్కరించడం. వేల మంది విద్యార్థులు స్కూళ్ళు, కాలేజీలు మానేశారు. 4, వస్తువుల బహిష్కరణ. ముఖ్యంగా విదేశీ వస్త్రాలను రోడ్ల మీద వేసి తగలబెట్టారు. ఈ ప్రశ్న ఒక రకంగా మొత్తం ఉద్యమాన్ని సమరైజ్ చేస్తుంది. ఇది 1920-22 మధ్య జరిగింది. 1 సంవత్సరంలో స్వరాజ్యమనేది నినాదం, బహిష్కరణ దీనిలో భాగం. ఇవన్నీ కరెక్టే. కానీ ఆప్షన్ డి చూడండి,
ఎంఏ జిన్నా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు అనుంది. ఇది తప్పు. ఎందుకంటే జిన్నా లాంటి కొంతమంది నాయకులు గాంధీజీ పద్ధతులతో, ముఖ్యంగా ఖిలాఫత్ లాంటి మతపరమైన అంశాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సో ఆయన సపోర్ట్ చేయదు. కాబట్టి డి మనస్సరైన సమాధానం. ఏ పెద్ద ఉద్యమం జరిగినా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఉద్యమం లోపల కూడా భిన్నమైన అభిప్రాయాలు, చర్చలు జరుగుతాయి. సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు చాలా జరిగాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. మద్యపాన నిషేధం అనేది ఈ ఉద్యమంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం. అది ఎంత సక్సెస్ అయిందంటే బీహార్ లాంటి రాష్ట్రంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దారుణంగా పడిపోయింది. ఆ నష్టాన్ని తట్టుకోలేక అక్కడి ప్రభుత్వం ప్రజల్ని మళ్లీ తాగమని ప్రోత్సహించడానికి తాగేవాళ్ల లిస్టులని ప్రచారం చేసిందంటే ఆలోచించండి. ఉద్యమం యొక్క ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. బహిష్కరణ అంటే కేవలం బ్రిటిష్ వాటిని వదిలేయడమే కాదు, దానికొక పాజిటివ్ సైడ్ కూడా ఉంది. అదేంటంటే బ్రిటిష్ స్కూళ్లు, కాలేజీలను వదిలేసిన విద్యార్థుల కోసం కాశీ విద్యాపీఠం, గుజరాత్ విద్యాపీఠం, జామియా మిలియా ఇస్లామియా లాంటి జాతీయ విద్యాసంస్థలను స్థాపించారు. అంటే మనం బ్రిటిష్ వారిపై ఆధారపడక్కర్లేదు, మన సంస్థల్ని మనమే నిర్మించుకోగలమని నిరూపించారు. ఇది చాలా ముఖ్యమైన నిర్మాణాత్మక కార్యక్రమం. ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్ జరిగిందండి. విదేశీ వస్త్రాల్ని తగలబెట్టడాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారేమన్నారంటే, ఇదొక అవివేకపు వృధా, ఒక ఇన్సెన్సేట్ వేస్ట్ అన్నారు. ఇది కరెక్ట్ కాదు అని ఆయన వాదన. దీనికి గాంధీజీ చాలా బలంగా సమాధానమిచ్చారు. మనం తగలబెట్టేది కేవలం బట్టల్ని కాదు, అది బ్రిటిష్ వాళ్ల ఆర్థిక వ్యవస్థ మీద, వాళ్ల అహంకారం మీద మనం చేస్తున్న దాడి. ఇది భారతీయుల్లో ఆత్మగౌరవాన్ని పెంచుతుంది అని ఆయన సమర్థించుకున్నారు. చూసారా, ఒకే ఉద్యమంలో ఎంత భిన్నమైన ఆలోచన ధోరణులున్నాయో. ఇంత పెద్ద ఉద్యమం అనుకున్నట్టుగా శాశ్వతంగా కొనసాగలేదు. చౌరీచౌరా అనే చిన్న గ్రామంలో జరిగిన ఒక హింసాత్మక సంఘటనతో గాంధీజీ ఉద్యమాన్ని ఒక్కసారిగా ఆపేశారు. ఈ నిర్ణయం చాలామందిని నిరాశపరిచినా ఇది మన స్వాతంత్ర్య పోరాటాన్ని ఒక కొత్త దిశవైపు నడిపించింది. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చివరి ప్రశ్న అన్ని చుక్కల్నీ కలుపుతుంది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సడన్గా ఆపేయడంతో కాంగ్రెస్లో కొంతమంది నాయకులు, ముఖ్యంగా సిఆర్ దాస్, మోతిలాల్ నెహ్రూ వంటి వారు నిరాశ చెందారు. వాళ్లేమన్నారంటే, ఇక బయట నుండి పోరాటం కాదు, మనం ఎన్నికల్లో పోటీ చేసి శాసన మండలిలోకి ప్రవేశించి లోపలి నుండే ప్రభుత్వాన్ని అడ్డుకుందాం అని ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఆ ఆలోచన ఫలితమే స్వరాజ్ పార్టీ. కాబట్టి ఇక్కడ సమాధానం సి, ఏ మరియు బి రెండూ సరైనవే. చూశారుగా, ఒక వ్యూహం ముగింపు మరొక కొత్త వ్యూహానికి ఎలా దారితీసిందో. ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. స్వరాజ్ పార్టీ అనుసరించిన ఈ కౌన్సిల్ ఎంట్రీ పద్ధతి గాంధీజీ సూత్రాలకు వ్యతిరేకమా, లేక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్వాతంత్ర పోరాటంలో వచ్చిన ఒక సహజమైన మార్పు మాత్రమేనా? దీని గురించి ఆలోచించండి. చరిత్రలో ఇలాంటి చర్చలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.